Let's watch the live of AP Chief Minister Chandrababu Naidu addressing from Kurnool. బాబాయా ఏం కావాలా? ఫస్ట్ సారి పెట్టుకున్నారు. ఓకే కుర్చీ తీసుకో, కూర్చోండి. ఫ్యామిలీ మెంబర్స్ అంతా రండి. రాయా నువ్వు కూడా రా. రామ్మా, నువ్వు కూర్చోమ్మా. నువ్వు కూర్చో ఇట్లా. నువ్వు రా. నువ్వు అబ్బాయివా? పెద్ద అబ్బాయివా? నువ్వేం చేస్తావమ్మా? ఏ సబ్జెక్టు? బిఏ డిస్కంటిన్యూ చేసావు. కూర్చోండి, కుర్చీ తెచ్చుకోండి. కుర్చీలు వేసుకోండి. రమ్మా, కూర్చో. అందరూ కూర్చోండి. రమ్మ, నువ్వు కూడా కూర్చో. ఇంకొక అబ్బాయి ఎవరు? రెండో అబ్బాయి. రా, కూర్చో. అటు కూర్చో. మీ మిస్సెస్ డెలివరీ కదామా? నీ హస్బెండ్ ఎవరు? మా ఆయన ఏం చేస్తాడు? ఆయననా? నువ్వేం చేస్తావా? నువ్వేం చేస్తున్నావు? ఏం పని చేస్తావు? ఎలక్ట్రికల్ వర్క్ చేస్తావా? ఎక్కడ? ఇక్కడేనా? ప్రైవేట్ లో చేస్తావు? ఎక్కడ చేస్తావు? అక్కడ చేస్తావు. ఎంత పని దొరుకుతుంది? పని ఉంటుందా? ఎన్ని రోజులు మరి పని చేస్తే లాభం ఏంటి? కొంచెం వండే అప్పుడు మిల్లులో పడినది కదా మిషన్ కింద. నువ్వేం పని చేస్తావమ్మా? భర్త క్యాన్సర్ చనిపోయాడమ్మా 2012లో. నువ్వు డిస్కామ్ లో డిస్కంటిన్యూ చేసి ఐటీఐ చేసావు. ఐటీఐ చేసావు. ఐటీఐ కంప్లీట్ చేసి ఇప్పుడు ఏం ఆటో నువ్వు, మీ అబ్బాయా మీ తమ్ముడా? నువ్వు ఆటో నడుపుతున్నావు. ఏమా? రెంట్కి తీసుకొని ఎంత వస్తుంది ఆదాయం నీకు దాంట్లో? డైలీ 200-250 రూపాయలు వస్తుంది. ఏం పంట వేస్తామో? వామ్ పంట వేస్తారా? శనగలు. ఉల్లిగడ్డలు వేసిన సార్ 3 ఏళ్ళు ఉల్లిగడ్డ వేసిండే పంట రావడం లేదు సార్. ఇప్పుడు శనగలు వేసుకుంటాం సార్. వర్షాకాలం వస్తే శనగలు వేస్తాం సార్. ఇప్పుడు నీకు పెన్షన్ ఇచ్చాం, విడో పెన్షన్ ఇచ్చాం, వితంతు పెన్షన్ ఇచ్చాం. 4,000 రూపాయలు వస్తుంది కదా? 4,000 రూపాయలు వస్తుంది సార్. ఫస్ట్ సార్ నాకు 2,000 రూపాయలు సీఎం ఉన్నప్పుడు 2,000 రూపాయలు పెన్షన్ వచ్చింది. మరి తర్వాత మరి 10,000 వచ్చిన సీఎం అయిన తర్వాత నాకు 4,000 ఇస్తున్నా సార్. నువ్వు నామినేషన్ చేసినట్టు కూడా 7,000 కలిపి ఇచ్చిన సార్. నాకు చాలా సంతోషంగా ఉంది సార్. నాకైతే సంతోషం సార్. మరి సీఎం కావాలి సార్. నువ్వు ఇదే పద ఇట్లే ఉండాలి సార్. నువ్వు చాలా సంతోషం. ఎవరిని అడగల, ఎవరిని ఉండాలి అనేది అడుగుతున్నా. నువ్వే ఒక దేవుని సార్. ఇప్పుడు మీ కుటుంబం ఎప్పుడు నువ్వు పెద్ద కొట్టు కదా, నువ్వు ఐటీఐ చేసే కదా, అందరూ ఆలోచించుకున్నారు ఎట్లా పైకి వస్తారని ఆలోచించావా? పరిస్థితులను బట్టి ఎక్కడ పోయే ఛాన్స్. నీ మరి చదువుకున్న ఉంటారు ఊర్లో? ఐటీఐ కానీ అట్లా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతేనా? ఇంత పెద్ద ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటారు కదా? వేరే బెంగళూరు అట్లా హైదరాబాద్ అట్లా పోతారు సార్. ప్రస్తుతానికి అయితే మన ఊర్లో వచ్చేసి 4-5 ఇంకా ఉన్నారు మీ ఊర్లో చాలా మంది ఉన్నారు కుర్రాడు.
మీ మరిగిన కొంతమంది ఉన్నారు ఇంకా. మా బ్యాచ్ 3 ఉన్నారు సార్. ఏదో ఒక అవుట్సోర్సింగ్ చూసుకున్నామని అనుకుంటున్నాం. ఏమ్మా ఏదైనా అవుట్సోర్సింగ్ జాబ్ అంటే అవుట్ సోర్సింగ్ బయట ఆడడానికే. అందరూ ఒకటే చోట ఉన్నాం సార్. అంటే జిల్లా పరిషత్ సార్ కొంచెం తక్కువలేని పరిస్థితులు ఉన్నాయి. అందుకని స్థలం అయితే మనకు ఉంది, తక్కువలేని స్తోమత ఉంది. స్థలం ఉందా? ఇంటి దాకా ఉందా? ఇంటి జాగా ఉంది సార్. అంటే పేపర్లు కూడా ఉన్నాయి సార్. ఉన్నాయి, కట్టుకునే స్తోమత అయితే లేదు. ఇల్లు ఇస్తే కట్టుకుంటారు. ఇప్పుడు కలెక్టర్ ఇద్దరికి ఎట్లా పెట్టారనుకుంటా మీరు? ఈ ఇంట్లో వాళ్ళిద్దరికి ఇల్లు ఒకటి, అందరూ జాయింట్ హౌస్ ఉన్నాయి సార్. మీరు చెప్పినట్టు ఒక హౌస్ అడిగారు సార్, ఒక హౌస్ ఉంది. ఆ ఇల్లు ఒకటి ఇచ్చేసేయండి, ఇమీడియట్ కట్టుకుంటారు. రెండో అతనికి ఆటో ఒకటి, ఎలక్ట్రికల్ ఆటో ఇప్పించండి, రేపే డెలివరీ చేస్తాం. చేసేయండి. అతను ఎక్కడికి ఆపరేట్ చేసుకుంటాడు, రేపే డెలివరీ చేస్తాం. కొంత డబ్బులు సంపాదించుకుంటారు. మీరు కూడా ఆలోచించడం, మా ఇంట్లో అందరూ కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తే నేను చెప్తాను కలెక్టర్ కూడా. నువ్వు కూడా ఇంట్లో కూర్చొని పని చేయడానికి అవకాశం ఉంటే, నువ్వు కొంత స్కిల్ నేర్చుకుంటే అలాంటివి చేస్తే ఇంకొంచెం ఆదాయం ఎక్కువ సంపాదించుకోవచ్చు. నువ్వు చదువుకోలేదమ్మా నువ్వు? 5వ తరగతి చదువుకున్నావా? మీద పరిస్థితి సార్. నాకు చదివించుకునే స్తోమత లేక ఆయనకు 15 లక్షలు పెట్టుకుంటాను సార్. నన్ను 20 హాస్పిటల్ అదల్లో తిరిగి వచ్చి నేను నా తిప్పలు పడలేదు సార్. నేను గమనిస్తున్నాను చాలా మీద పరిస్థితి నాకు. చూద్దాం ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మీ అందరికీ నేను చూస్తాను. చూసి ఈ 4 ఎకరాలు బాగుంది కదా, వీళ్ళని ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి కనీసం వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఏం చేయగలుగుతారు కొంచెం వర్కౌట్ చేయండి. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్. ఉండేది ఒక 4 ఎకరాల 2 సెంట్ల భూమి ఉంది. అతను ITI చేశాడు. అతను బీకామా 10th క్లాస్ చేసి ఇంటి దగ్గర ఉన్నాడు. ఈ 5-6 మందిని ఎట్లా మీరు డెవలప్ చేస్తారు అన్నమే కదా ఒకసారి వర్కౌట్ చేయండి. మీరు డాక్రా సంఘాలు లేరమ్మా? మీరు డాక్రా సంఘం కాదు, డాక్రా సంఘంలో మెంబరా మీరు? సంఘంలో ఉన్నారా? పొదుపులో ఉన్నారా? మీ సంఘంలో ఎంత డబ్బులు ఉంది? ఈ 7 సంవత్సరాలు 80,000 ఇచ్చారు సార్ నాకు. లోన్ ఇచ్చారు. బట్ ఎంత మొత్తం పొదుపు ఉందో ఎంత నీకు ఐడియా లేదు దాని మీద? అందరికి కలిసి సంఘంలో పొదుపు ఉంటుంది కదా? నాదే సార్ ఉండేది, వాళ్ళకి లేదు. వీళ్ళు కాదు మొత్తం కదవని. మీ సంఘంలో 8 మంది మెంబర్లు ఉన్నారు కదా, ఎంతమంది సభ్యులు? ఎంతమంది? 10 మంది ఉన్నారు. నేనే పెట్టినప్పుడు పెట్టాను మిమ్మల్ని అందరినీ ఆర్థికంగా పైకి తేవడానికి. అదే మరి 2 అంటే ఈ ఊర్లో 30 ఉన్నాయి. ఈవిడ లేదా? దండలక్ష్మీపురంలో సార్ నది. ఇక్కడ ఈ ఊరే కదమ్మా. నది ఇక్కడే నువ్వు వేరే ఊర్లో ఉన్నావమ్మా. ఈ ఊరు ఎక్కడ ఉంది? మీ ఊరు విషయం చెప్తున్నా. వాళ్ళ ఊరు విషయం చెప్తున్నదే సార్. నది దండలక్ష్మీపురంలో ఉన్నాను సార్. నది ఇదే ఊరే. ఈ సంఘాలు కూడా తీసుకోండి, ఎట్లా చేయాలి నేను చెప్తారా, ప్లాన్ చేద్దాం. ఓకే అమ్మా, నేను చూసుకుంటాను. ఈ 2 చేస్తాం, ఇల్లు కట్టిస్తాం ఇమీడియట్ గా. అదే మరి ఆటో ఇప్పిద్దాం, చేద్దాం. రండి, అతను సెటిల్ అవుతాడు లైఫ్ లో. వీళ్ళని ఏం చేయాలో చూద్దాం. రండి రండి. ఇట్రా, ఇప్పుడు వచ్చి మీరు వచ్చావు కదా, మీరు రండి. మీరు వచ్చారు, మీరు రండి. రండి, మీ మెంబర్స్ రండి, మీ ఇంట్లో రండి. నువ్వు ఇట్రా, మీ ఇద్దరు మగపిల్లలు పక్కన. నువ్వు ఈ పక్కన ఇట్రా, ఇట్రా, నువ్వు ఇట్రా. నువ్వు ఇట్రా రామ్మా. ఇట్రా, డబ్బులు కానీ ఇచ్చేసి ఇడ్రీ ఇట్రామ్మా. కరెక్ట్ గా ఇచ్చేస్తున్నారు కదమ్మా. ఏమన్నా పైసలు కట్ చేయడం గానీ
వాళ్ళు ఏమైనా కొత్త తీసుకోవడం కానీ ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు కదా, ఎవరు తీసుకోరు కదా. అడిగినా ఇవ్వద్దండి. నా సంతోషం నాకు సార్ మీకు సీఎం కావాలి మంచిదమ్మా. సార్ సార్ ఎమ్మెల్యే సార్ వేసుకో సార్ మా ఇంటికి వచ్చిన బీద ఒకరు చూసి చేద్దాం మీటింగ్ కార్యక్రమం తీయలేదా? తీస్తారు కదా. ఎదురా అటు నమస్కారం. డోంట్ పుష్. ఓకే అమ్మా, నేను చూస్తాను. ఓకే అమ్మా. నమస్కారం అమ్మా. తీయండి. ఏం చదువుతావు? నువ్వేం చేస్తావమ్మా? ఇంటర్ సెకండ్ ఇయర్ అవుతుంది. చేసేసావు ఇంకా కంటిన్యూ స్కూల్ పోతున్నావు, కాలేజీ పోతున్నావు? సెకండ్ అయింది. సెకండ్ ఇయర్ కంప్లీట్ అవుతుంది. ఏ సబ్జెక్టు? బైపీసీ. నెక్స్ట్ ఏం చేయాలని? ఫిజియోథెరపీ కోర్స్. ఫిజియోథెరపీ పెట్టావు అప్లికేషన్? పెట్టినాం సార్. ఇక్కడ తిరుపతి. వచ్చిందా? సీట్ వచ్చిందా? రాలేదు సార్, సీట్ వెళ్ళలేదు. పేమెంట్ చేస్తావా? ఇద్దరు ఆడబిడ్డలా? ఈ పాప సెల్లి పాప పెట్టే సార్. ఓ డ్రామా ఇటువంటి ఇద్దరు బాగా చదువుకోమ్మా. ఓకే అమ్మా. నువ్వేం చదువుతావమ్మా? 8th స్టాండర్డ్. ఇట్రా. ఓకే అమ్మా, గుడ్ లక్. థ్యాంక్ యూ. సార్ మారమూరు గ్రామం మరి ఎవరికోట్ చేస్తా. రెండో ఇల్లా? బాగున్నారా? పిల్లలైపు నేను చూసి రా. నమస్కారం అండి. బాగున్నారా? నమస్కారమ్మా. రండి, ఇవన్నీ ఫార్మాలిటీస్ వద్దులేండి. మీరు రండి. నువ్వురా, నువ్వు కూర్చోండి. సంసరండి. వాళ్ళు ఉంటారులేమ్మా. కూర్చోండి, మీరు కూర్చోండి. కూర్చోండి. కూర్చోంటే కూర్చోమ్మా. లేవా? కూర్చో. నువ్వు కూర్చో. పెద్దలు కూర్చో. అది కూర్చోండి. వాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు. నువ్వేంటమ్మా? నువ్వు అబ్బాయి కూర్చో.
ఇద్దరు పిల్లలా? ఇద్దరు కొడుకులు సార్. మీ ఇద్దరునా? ఇట్రామ్మా, ఇట్రా, ఈ పక్కన అట్రా. నువ్వు కాశీనాథ్ కాశీనాథ్ నారాయణ స్కూల్లో పనిచేస్తావా? ఎక్కడ? గుంటకల్ సార్. ముంతకల్లో పనిచేస్తావా? ఏం అడ్మిన్ గా పనిచేస్తావా? శేఖర్ నువ్వే ఎక్కడ పనిచేస్తావు? గ్రామీణ బ్యాంక్ లో పనిచేస్తావు. కూతురు వచ్చి లేదు, అక్కడ ఉంది, ముంతకల్లో ఉంది. పల్లెలో ఉంది. మీ మిస్సెస్ భార్య ఇచ్చారమ్మా? భార్య. నువ్వు పోయిన సంవత్సరం వ్యవసాయం చేసావా? వ్యవసాయం చేసిన. ఏంటి, ఎంత సంపాదిస్తున్నావు వ్యవసాయంలో? వ్యవసాయం ఏం లేదు సార్, అంతే పెట్టుబడికి చాలకు వస్తుంది. ఉమ్, ఏం మందు ముట్లు పెరిమే, కూలీలు లేబర్స్ కూడా పెరిమే 200, 300 అడుగుతారు ఒక్కొక్క మనిషికి. ఉమ్, పెట్టుబడికి చాలకు వస్తుంది. ఉమ్. ఇప్పుడు నీకు పింఛన్ ఇచ్చాం. ఇచ్చినారు 2018 నుండి. నువ్వు మళ్ళా సీఎం అయిన తర్వాత మళ్ళా 4,000 ఇచ్చినారు. ఇప్పుడు 4,000 చేశాం. నా భార్యకి అభ్యాసం వస్తుంది 500 రూపాయలు వస్తుంది. 500 వస్తుంది. ఓకే, 4,500తో ఇది మా జీవనం. పిల్లలు ఇద్దరు పని చేసుకుంటారు కాబట్టి కొంచెం వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు నీకు బోర్ కావాలన్నా బోర్ ఇస్తే వేసుకొని వ్యవసాయం చేసుకుంటావా? ఉప్పులు పడుతున్నాయి, ఈ ల్యాండ్ అంతా ఉప్పు నీళ్ళు వస్తాయి, పొలం పాడైపోతుంది. ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఇక్కడ ఈ ప్రదేశంలో, అందుకని ఉప్పులు పడుతున్నాయి. డిపెండెన్స్ సార్ అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. అందరినీవో 1.5 కిలోమీటర్స్ ఉంటుంది. కాకపోతే అప్పులో ఉంది, అక్కడ నాకు గ్రావిటీ లేదు. లిఫ్ట్. సో అక్కడ నుంచి ఇప్పుడు ఎస్టిమేట్ వేస్తున్నాను. ఒక 5 కోర్స్ వస్తాయి సార్. ఒక 5 కోర్స్ పెట్టి చిన్న సెట్ కంపోజ్ లాగా పెట్టుకొని చేస్తే ఒక 10,000 ఎకరాల దాకా మనం వస్తాం. ఈ ఒక్క విలేజ్ 3,000 ఉంది సార్. సో మిగతా విలేజ్ అంటే నీళ్లు ఇవ్వాలంటే ఎక్కడి నుంచి తేవాలి? హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ పోతుంది. అక్కడి నుంచి తేవాలి. అక్కడ కింద పోయేది మళ్ళీ దాని రిజర్వాయర్ పోయే సీజన్ లో ఇవ్వగలుగుతాం, అంతే కదా? సీజన్ లోనే మనం ఒక సీజన్ కంటే ఎక్కువ ఇవ్వలేరు కదా వాటర్. చిన్న ఫామ్ పెట్టుకుంటాం, ఫామ్ లాగా వేసేసుకుని అట్లీస్ట్ ఈ విలేజ్ దాకా మనం వస్తాం. అది మన దాంట్లో పెట్టాం సార్ సస్టైనబుల్. వర్కౌట్ చేయండి, మాట్లాడు. బోర్ లాభం లేదు అప్పుడు. లాభం రాదు. ఒక ఇల్లు కావాలంటున్నారు మీ పిల్లలకి. ఒకరికి ఇంటి జాగా ఉందా? లేదు, జాగా ఉందా? జాగలేదు సార్. ఊర్లో జాగా ఉందా? ఊర్లో కూడా లేదు. ఊర్లో కూడా జాగా లేదు. బ్రెడ్ చేయాలా? ల్యాండ్ అక్విజిషన్ చేయాలన్నా? బీసీ ఎస్సీలో 28 మందికి ల్యాండ్ కావాలి సార్. ఎస్సీలకి, ఎస్సీ కాలనీలో. సో వాళ్ళకి మనం ఎల్పీఎస్ మొత్తం గవర్నమెంట్ అనేది అయిపోయింది. హౌసింగ్ ఉంటే 140 మందికి హౌసింగ్ ఇచ్చేసారు. 32 మందికి ఎస్సీలకు ఇచ్చినాము. 5 స్టేట్ల మాదిరి. ఇప్పుడు మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇంట్లో, ఊర్లో? ఇంకా 40 మంది ఉన్నారు. ఫ్యామిలీస్ డివైడ్ అయిన తర్వాత ఎంతమంది ఉంటారు మొత్తం? 40 మెంబర్స్. 40 మెంబర్స్ అవుట్ సైడ్ రిక్వైర్మెంట్ ఉంటారు. ఓకే, 40 మందికి ల్యాండ్ అక్విజిషన్ చేసి విల్లింగ్నెస్ ఎవరిని ఇస్తారా? ల్యాండ్ ఇచ్చేస్తే చేసేయండి. అనుకోండి. నేను ఇంటి జాగా ఇప్పించి ఇల్లు కట్టిస్తాను. సరే సార్. ఇంకా వ్యవసాయ బోర్ లాభం లేదంటున్నారు. లాభం లేదు. దాన్ని ఏం చేయాలని వర్కౌట్ చేద్దాం. అదే క్రితం కాలం నుంచి నీళ్ళు తెప్పి అదే మా ఇరిగేషన్ ఏదన్నా వస్తేనే కొంచెం సార్ ఓసూరు ఒక సార్ చెప్పినట్టు 1.5 కిలోమీటర్లో పోతాయి నీళ్ళు. ఆ నీళ్లు వస్తే కొంచెం ఉపయోగపడతాయి. ఉపయోగపడుతుంది. రైతాంగం కొంచెం పని దొరుకుతుంది. ఇప్పుడు నీకు ఎంత ఇస్తున్నాను నారాయణ? 25,000 ఇస్తారు సార్. 25,000. నీకు ఎంత వస్తుంది? 14. గ్రామీణ బ్యాంకులో ఏం పనిచేస్తావు నువ్వు? బిజినెస్ కరెస్పాండెంట్ పనిచేస్తున్నావు. ఏం చదువుతున్నావా? 7th క్లాస్. ఎక్కడ? బాగా చదువుకుంటున్నావా? ఆయన అబ్బాయి. ఏంట్రా నీ పేరేంటి? ఎట్రా? రోడ్డు పైన పేరు పెట్టి నిలుస్తాడు. ఎట్రా? కూర్చో. నమస్తే చెప్పు. నమస్తే. నమస్తే.
గుడ్ అన్న గుడ్ మార్నింగ్ పెట్టాను సార్. గుడ్ మార్నింగ్ పెట్టాను నమస్తే. అన్న గుడ్ మార్నింగ్ పెట్టాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ రా. రోడ్డు పైన మోటార్ నువ్వేం చేస్తున్నావు? చదువుతున్నావా? 5th క్లాస్. నువ్వు 7th? నువ్వు 7th. మీ ఇద్దరు వాడు మీ అబ్బాయి వీడు నా అబ్బాయి ఆయనకి కూతురు కూతురుంది సార్. బెంగళూరు ఈ హైదరాబాద్ లో ఎగ్జామ్ ఉంది, అందుకని పాప రాలేదు. ఓకే ఓకే మా గుడ్. మీ ఇద్దరు సెటిల్ అయ్యారు కొంచెం. ఇంకా చెప్పాలని ఇవి చేద్దాం, మళ్ళీ నేను మీతో మాట్లాడతా. సరే సార్. ఏం చేయాలి? బాయ్ చెప్పండి. బాయ్. ఇట్రండి అందరూ, ఇట్రండి. రామ్మా ఈ పక్క రండి. ఈ పక్క రండి, ఈ పక్క రండి. అందరూ ఫ్యామిలీ అంతా రండి. ఆ పక్క ఈ పక్క రండి. రా, కూర్చోండి. నువ్వు రా. నేను ఇక్కడ ఇటు రమ్మా, ఆ పక్క రమ్మా. అటు ఆ పక్క ఫోటో అటు తీస్తారు. అటు చూడండి. గుడ్. కానీ ఓకే అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. పెన్షన్ రా. అర్జుడు అర్జుడు అయింది. పడలేదా? పడిందా? సాఫ్ట్వేర్ లో అసలు ఇష్యూ లేదు సార్ దీంట్లో. ఎక్కడ ఏం లేదు. మార్నింగ్ 5:30 స్టార్ట్ అవుతాయి సార్. 10 కంతా 90-95% అన్ని ఎక్కడ బ్యాండ్ అవుతుందా? అన్ని ఇక్కడ ఉంది. ఇవ్వండి. ఈయనక మీది 500 రూపాయలదమ్మా. పల్లెమ్మా పాలు తీసుకోండి సార్. లైట్ మీటింగ్ లేట్ అవుతుంది. లేదు 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 లేదు. కొద్దిగా మళ్ళా రాత్రి అయిపోతుంది. రాత్రి ఏం కాదు సార్. మినిట్ ప్లీజ్. ఒక్క నిమిషం లేదు తాగుతారు. పాలు తాగుతారు. ఇంకెన్ని ఇల్లు పెట్టారు? ఒకటి ఇల్లు పెట్టారు, రెండు అయిపోయింది సార్. టెంపుల్ తర్వాత రెండు ఇల్లు పెట్టారు. హాయ్ బాయ్ బాయ్. ఇప్పుడు వచ్చినట్టుంది. లేమా 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 రా. లేమా 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 లేమా. వద్దుమా వద్దుమా. రండి. ఏ పాలు తాగుతావా? పాలు ఆ? ఇంకా రా. దూరం పెట్టండి. పాలు పాలు. సో హ్యాపీ సార్. చాలా హ్యాపీగా ఉన్నారు సార్. ఇయర్లీ చాలా హ్యాపీగా ఉన్నారు సార్. నాకు కూడా ఒక అవగాహన, ఫ్యామిలీస్ ఎట్టెట్టున్నాయని ఒక ఐడియా వస్తుంది. మంచి వయసులో మా నాన్న జెండా మోసాడు. మాకు లాస్ట్ మీ ఇయర్ సీఎం రామారావు ఉన్నప్పటి నుండి లేదు, మీరు సీఎం గా ఫస్ట్ అయినప్పుడు ఆయన సర్పంచ్ గా ఓడిపోయాడు. టీడీపీకి ఓడిపోయింది. 95 నుంచి అప్పటి నుంచి జెండా మోసిందని మాకు ఇది అదృష్టం సార్. చాలా థ్యాంక్ యూ. మీరు రావటం కలవడం బాగా చేస్తున్నారు. ఓకే సార్. కొంచెం వర్కౌట్ చేయండి. నేను గ్రామాన్ని ఎట్టు చేయాలని చూస్తున్నా. అన్ని కుటుంబాలను కూడా చేద్దాం. రావడమే మా గ్రామానికి అదృష్టం. చేద్దాం ఏం చేద్దాం. ఓకే అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. మీరేం చదువుకోలేదమ్మా? నువ్వు కూడా లేదమ్మా? నేను ఇట్స్ ఓకే. ఇది మన సార్ ప్రోగ్రామ్స్ టికెట్ ప్రోగ్రామ్స్ టికెట్ ఓకే. సార్ మొత్తం జిల్లాలో వాళ్ళే ఇంట్రెస్ట్ చూపించి అతికించుకుంటున్నాం. నేను అట్లా చెప్పినా ఇంట్రెస్ట్ ఉంటే అతికించుకున్నాం. 3 లక్షల మంది రెస్పాండ్ ఇచ్చారు. పాపం మెడికల్ సీట్ చూద్దామని నేను చూస్తాను. మాత్రం అవకాశం చెప్పాను. ఏమాత్రం అవకాశం ఏంటి నీకు? సర్జరీ అయింది సార్. మంగళగిరి ఆఫీసులో 2 సార్లు ఇచ్చినాను సార్. అశోక్ బాబు సార్కి ఒకసారి, ఆనంద్ సార్కి ఒకసారి ఇచ్చినాను సార్. ఎప్పుడైంది ఇది?
నాకు ఈ సంవత్సరంలో 2వ నెలలో అయింది సార్. డబ్బులు ఏం కాదు. 2 లక్షలు అయింది సార్ ఆపరేషన్. 50% ఏమంటున్నావు? 1.5 లక్షలు ఇస్తారు నీకు. సరే సార్. పాత అయిపోయింది. 2 కార్డులు వచ్చినాం సార్ మా నాకు. 1.5 లక్షలు ఇస్తారు ఇవ్వండి. మంచిది సార్. థ్యాంక్ యూ. పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఇళ్లకు వెళ్లి పంపిణీ చేశారు. అనంతరం జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా రహదారుల నిర్మాణ కార్యక్రమానికి ఆవిష్కరణ చేపట్టి అదిగో కదలి వస్తున్నారు. స్వర్ణాంధ్ర నిర్మాణ రథసారథి, ప్రజా సంక్షేమానికి అసలు సిసలు వారధి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదిగదిగో కదలి వస్తున్నారు. ఆయన నడుస్తున్న దారిలో అభివృద్ధి మందారాలు పూస్తూ ఉన్నాయి. అడుగడుగున అభ్యుదయం పరిమళిస్తూ ఉన్న వేళ గౌరవ ముఖ్యమంత్రి గారు అదిగో తరలి వస్తున్నారు. పుచ్చకాయలమాడ గ్రామ ప్రజల్ని ఆత్మీయంగా పలకరించేందుకు, మన గ్రామంలోని కాశీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి అదిగదిగో తరలి వస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప మీ అందరి గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించుకొని ప్రజల ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా తీర్చిదిద్దేందుకు తనదైన శైలిలో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు తొలిసారిగా పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేస్తూ ఉన్నారు. రాష్ట్రాభివృద్ధిని సరికొత్త మలుపు తిప్పుతూ అపారమైన అనుభవశాలిగా, సృజనశీలిగా చరిత్ర సృష్టించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన మధ్యకు విచ్చేస్తూ ఉన్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం రాయలసీమ సింహద్వారమైన కర్నూలు జిల్లాలోని పత్తికొండకు పుచ్చకాయలమాడ గ్రామానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రికి ఈ ప్రాంత వాసులు ఆత్మీయంగా ఆహ్వానం పలుకుతూ ఉన్నారు. సాదర సుస్వాగతం పలుకుతూ ఉన్నారు. దయచేసి కూర్చోవాలి, ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చోవాలి. మీరెవరు దయచేసి కూర్చోవాలి. దయచేసి కూర్చోవాలి, మీ సీట్లలో కూర్చోవాలి. మిత్రులారా, మీరు కూర్చొని స్వాగతం పలకండి. దయచేసి కూర్చోవాలి, మరీ మరీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. మీ సీట్లలో మీరు కూర్చోవాలి. మిత్రులారా, అందరూ కూడా కూర్చోవాలి. కూర్చొని 2 చేతులు జోడిస్తూ ఆయన మిమ్మల్ని ఆత్మీయంగా పలకరించడానికి విచ్చేశారు. ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రగా, స్వచ్ఛాంధ్రగా, సస్యశ్యామలాంధ్రగా తీర్చిదిద్దే అపర స్వాప్నికుడు మహర్షి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన నడచిన మేరంతా అభివృద్ధి మందారాలు. అడుగడుగున అభివృద్ధికి పట్టం గడుతూ ప్రజలందరి గుండెల్లో ఆనందాన్ని, ఉత్సాహాన్ని నింపేందుకే పరితపిస్తున్న, పరిశ్రమిస్తున్న
మన గౌరవ ముఖ్యమంత్రి విక్టరీ సంకేతాన్ని అనునిత్యం చూపించి చిరునవ్వులు చిందించే నారా చంద్రబాబు నాయుడు గారికి పుచ్చకాయలమాడ గ్రామ వాస్తవ్యులు ఆత్మీయంగా స్వాగతం పలుకుతున్నారు. చేతులు జోడి నమస్కరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు కేఈ కృష్ణమూర్తి గారిని పలకరిస్తూ ఉన్నారు. కాశీశ్వరుని దర్శించుకోవడానికి కాశీశ్వరుని ఆలయంలోనికి వెళ్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు. కాశీశ్వరుణ్ణి దర్శించుకోవడానికి మీ గ్రామంలో వెలిసిన మీ ఆరాధ్య దైవం మీ కష్టాలను తీర్చే వచ్చే వరకు పెట్టబ్బా, స్టేజ్ మీదకి వచ్చే వరకు పెట్టు, మైక్ కనెక్షన్ పెట్టు.